రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ మినీ స్టేడియాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా మినీ స్టేడియం పనులు జరగకపోతూ బూతు బంగ్లాలా మారిందన్నారు. ఇక మందుబాబులకు అడ్డాగా మారిందన్నారు. 2012లో ఉమ్మడి వేములవాడకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2,15,00,000తో స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని, కానీ వాటిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు శ్రీనివాస్. వేములవాడ ప్రాంతంలో యువకులకు, క్రీడాకారులకు, పాదాచారులకు ఉపయోగపడే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 2,15,00,000 రూపాయలు మంజూరు కావడం జరిగింది. అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు, తర్వాత 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న శాసనసభ్యుడు, ప్రస్తుతం శాసనసభ్యుడు కూడా అతనే ఉన్నటువంటి సందర్భంలో 2014లో బహుశా అప్పుడు స్పీకర్ మధుసూదన్ చారి గారి చేతుల మీదుగా ఇక్కడ శంకుస్థాపన చేసినట్టుగా బాగా ఈ ప్రాంత ప్రజలకు గుర్తు. 2014 నుంచి లెక్క తీసుకున్న 8 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఎక్కడి వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా మినీ స్టేడియం పనులు ఉన్నటువంటి సందర్భంలో క్రీడాకారులకు ఉపయోగపడే